సోషల్ మీడియా యుగం ప్రతిదాన్ని జనం అబ్జర్వ్ చేస్తారన్న ఆలోచన కూడా ఎందుకు ఉండట్లో తెలియట్లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే రేవంత్ గారు మనం మాట్లాడుకొచ్చారు మహిళా దినోత్సవం రోజున. ఇప్పుడు ఆ బయట వైరల్ అవుతుంది. మహిళలకు 33% రిజర్వేషన్ చట్టసభల్లో కల్పిస్తాం అన్నట్టు. ఇంతకీ ఈయన ఎట్లా కల్పిస్తారు? కాంగ్రెస్ పార్టీని కదా ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది. 55 సంవత్సరాలు, టోటల్గా 60 సంవత్సరాలు పరిపాలించింది. మిగతా వాళ్ళతో కలిపి 65 సంవత్సరాలు పరిపాలించింది. అంటే వేరే వాళ్ళకి మద్దతు ఇచ్చి కూడా, నేషనల్ ఫ్రంట్ లాంటి వాళ్ళకి మద్దతు ఇచ్చి కూడా, యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళకి మద్దతు ఇచ్చి కూడా. మరి అన్ని సంవత్సరాల పరిపాలనలో ఎందుకని మహిళా రిజర్వేషన్ బిల్లు తేలేకపోయింది? 33% చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తేలేకపోయింది? ఆంధ్రప్రదేశ్లో మహిళలకి సమాన హక్కు కావచ్చు, లేదా స్థానిక సంస్థలో మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు, కాంగ్రెస్ కాదే. ఆ తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అది పెడతా వచ్చారే. అంటే మరి ఎక్కడ తేడా జరుగుతుంది? అట్లాగే ఇప్పుడు 33% రిజర్వేషన్ ఖచ్చితంగా రాబోతుంది. ఎప్పటి నుంచి? నియోజకవర్గాల పునర్విభజన, ఒకటి జనాభా లెక్కల సేకరణ, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండు జరగగానే ఆటోమేటిక్గా చేస్తామని చెప్పేసి కేంద్రమే ప్రకటించింది, ఓపెన్గానే ప్రకటించింది. 2029 ఎన్నికలు 33% మహిళా రిజర్వేషన్తోనే జరగబోతున్నాయి. మరి అట్లాంటి సందర్భంలో ఈ స్టేట్మెంట్ ఏంటన్నదే $1 మిలియన్ ప్రశ్న కాదు, అందరికీ నవ్వు పుట్టించేటటువంటి అంశం. ఒక పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్నప్పుడు రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. అది భారతీయ జనతా పార్టీ విధానపరమైన నిర్ణయాన్ని విమర్శించవచ్చు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, లేదా బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గత పాలన వ్యవహారాలకు సంబంధించి విమర్శించవచ్చు. అది సహజ సిద్ధమైనటువంటి. అట్లా కాకుండా మధ్యలో వెళ్ళి క్రికెటర్ల జోలికి పోవడం ఎందుకు, లేకపోతే కనుక ధర్మం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు షామా మహమ్మద్కి సంబంధించి అదే పాయింట్. రోహిత్ శర్మ ఫ్యాట్గా ఉన్నాడంటూ ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆ తర్వాత ట్వీట్ అయితే తీసేసింది, కానీ రచ్చ అయిపోయింది. అది ఇంకా వైరల్ అవుతున్నటువంటి సందర్భం. తాజాగా అదే రోహిత్ శర్మ ఐసీసీ ఛాంపియన్ అయ్యాడు. చివరి మ్యాచ్లో, ఫైనల్ మ్యాచ్లో అసలు భారత జట్టు గెలవడానికి కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా వికెట్లు పడుతున్న నిలబడి ఆడాడు. చివరిలో అతను కనుక ఆవేశపడకపోయి ఉంటే ఇంకా భారీగా ఆడు కనుక, అయ్యర్ లాంటి కనుక కాస్త ఘాటుగా వెళ్ళుంటే కనుక అతను ఇక అవసరం ఉండేది కాదు. అతను యువతల పక్కన ఉన్నటువంటి బ్యాట్స్మెన్ స్లో అవడం మూలంగా తను దూకుడు ప్రదర్శించిపోయి అవుట్ అయ్యాడు. లేకపోతే సెంచరీ దాటిపోయేది, ఏ రేంజ్లో ఉండేదో చెప్పలేం. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ బేస్ చేసుకుని ఇప్పుడు అందరూ ట్వీట్ చేస్తున్నారు. స్వయంగా ఆమెనే ట్యాగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమంటావు అన్నటువంటిది. ఢిల్లీలో ఎండైనా చావే, చలైనా చావే. చలికి వణికిపోయి చేతులు, నేను మధ్యన అప్పట్లో జనవరి డిసెంబర్ ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళినటువంటి సందర్భంలో ఈ మన కోట్లు వేసుకుని, ఆ కోటు మీద కోట్ వేసుకుని, చేతులకు గ్లౌజెస్ వేసుకున్నా సరే కాళ్ళకి కొద్దిగా 1 ఇంచ్ గ్యాప్లో కూడా చలి ఇదైపోయేది, పట్టేసినట్టు ఉండిపోయేది. విపరీతమైనటువంటి చలి అట్లా ఉంటుంది. అట్లాగే ఎండాకాలంలో వెళ్తే అసలు గుండెలు ఎదిరిపోయేటటువంటి ఎండలు ఉంటాయి. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఎవడేం చేయగలుగుతాడు? ఎండని ఎవడాపుతాడు, చలిని ఎవడాపుతాడు? అయితే ఎండ మండుటెండల మధ్యలో ఆ వేడి తీవ్రతని తగ్గించడం కోసం ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, స్ప్రింక్లర్లు పెట్టింది. వివిధ ప్రాంతాల్లో ఏదైతే కరెంటు పోల్స్ ఉంటాయో ఆ పోల్స్కి స్ప్రింక్లర్లు పెట్టి కార్పొరేషన్ ద్వారా వాటర్ని అందులో వెదజల్లుతుంది. అంటే బాగా మండుటెండలో వెళ్తున్నటువంటిప్పుడు కాస్త చల్లదనాన్ని, ఆ నీళ్లు చల్లని నీళ్లు పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగని పూర్తిగా తడిసిపోరు, కాస్త మొహాన్ని జల్లినట్టు ఉంటుందన్నమాట. మామూలుగా మనం కూడా ఏం చేస్తాం, ఎండ మండుటెండలో వెళ్ళినటువంటి సమయంలో కాసి నీళ్ళు మొహాన కొట్టుకోం. అట్లాంటిది గవర్నమెంటే కొడుతుంది అనమాట.